ఐర్లాండ్, ఇంగ్లాండ్ లో భారత్ ఓడిపోయాక ఓపెనింగ్ జోడీపై చర్చ జరుగుతోంది. రెండు సిరీసుల్లోనూ ఒక ఓపెనర్ గా అభిషేక్ శర్మ బరిలో దిగాడు. మరో ఓపెనర్ గా మాత్రం సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ మధ్య పోటీ నడిచింది. వరుసగా 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ విఫలమవడంతో వైభవ్ సూర్యవంశీకి టీమ్ మేనేజ్మెంట్ అవకాశాలు ఇచ్చింది. అభిమానులు, మాజీల నుంచి వచ్చిన డిమాండ్లు కూడా టీమ్ మేనేజ్మెంట్ పై ఒత్తిడి పెంచాయి. ఇంగ్లాండ్ తో 3 మ్యాచ్ల్లో వైభవ్ ను టీమ్ మేనేజ్మెంట్ ఆడించింది. కానీ వైభవ్ సూర్యవంశీ ఆకట్టుకోలేకపోయాడు. 3 మ్యాచ్ల్లోనూ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ తో ఆఖరి టీ20లో మళ్లీ సంజు శాంసన్ కే టీమ్ మేనేజ్మెంట్ జై కొట్టింది. ఇంగ్లాండ్ తో ఆఖరి టీ20లోనూ శాంసన్ బిగ్ స్కోర్ ఏమీ సాధించలేదు. కానీ జింబాబ్వేతో సిరీస్ కి మాత్రం ఎంపిక కాలేదు. వైభవ్ సూర్యవంశీనే సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇద్దరూ విఫలమైనప్పుడు సంజు మీదే వేటు ఎందుకు అనే వాదనే ఇప్పుడు ఎక్కువ అవుతోంది. వైభవ్ సరిగ్గా ఆడలేదనే శాంసన్ కు ఆఖరి మ్యాచ్ లో అవకాశం ఇచ్చారు. అలాంటప్పుడు జింబాబ్వే టూర్ కు ఎంపిక చేయకపోవడం ఏమిటి అని మాజీలు ప్రశ్నిస్తున్నారు. ఓ రకంగా సంజుకు అన్యాయమే చేశారంటున్నారు. అయితే జింబాబ్వే టూర్ లో విఫలమైతే వైభవ్ సూర్యవంశీ కెరియర్ కూడా ప్రమాదంలో పడుతుందంటున్నారు. ఇద్దరి కెరీర్ తో ఆడుకోవద్దంటున్నారు. సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన విషయంపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. జట్టులోకి వైభవ్ ను తీసుకోవడం తొందరపాటు నిర్ణయమేనన్నాడు. అభిమానుల భావోద్వేగ అంచనాలు, ప్రచారం అంతా చూసి టీమ్ మేనేజ్మెంట్ జట్టులోకి తీసుకుందన్నాడు. జట్టులో సంజు శాంసన్ ను కంటిన్యూ చేయాల్సిందన్నాడు. సూర్యవంశీ ఇంకా చిన్నవాడేనని గుర్తు చేశాడు. జట్టుతో ప్రయాణించి ఆటను బయటి నుంచి చూస్తూ నేర్చుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ తో 3 మ్యాచ్ల్లోనే అవకాశం ఇచ్చి ఆ తర్వాత శాంసన్ కు అవకాశం ఇచ్చారన్నారు. జింబాబ్వేతో సిరీస్ నుంచి మాత్రం శాంసన్ ను తొలగించారన్నాడు. ఇదంతా విచిత్రంగా ఉందన్నాడు. 2028 టీ20 ప్రణాళికల్లో సంజు ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఒకే ఫార్మాట్ లో ఆడుతున్నందున అవకాశాలు ఇవ్వాలన్నాడు. సంజుకు మళ్లీ ఛాన్స్ దొరుకుతుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఒకవేళ జింబాబ్వేతో సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ విఫలమైతే మళ్లీ టీమిండియా తలుపు తట్టడం అంత ఈజీ కాదన్నాడు. ఇంగ్లాండ్ తో తొలి మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 14 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్ లో 13, మూడో మ్యాచ్ లో 15 పరుగులకు పరిమితమయ్యాడు.